కొన్నిసార్లు ఒక చిన్న విషయం ప్రపంచం మొత్తం దృష్టిని తన వైపు ఆకర్షిస్తుంది. ఒక్కసారి ఊహించండి, ఒక పెద్ద గ్లోబల్ సమిట్ జరుగుతుంది. అక్కడ అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు కూర్చుని ఉన్నాయి. కానీ భారత్ కుర్చీ ఖాళీగా ఉంది. అప్పుడు అందరి మనసులో ఒకే ఒక్క ప్రశ్న ఉదయిస్తుంది. అంత పెద్ద సమిట్ జరుగుతూ ఉంటే మన భారత ప్రధాని ఎందుకు వెళ్ళలేదు అని. అవును, మనం మాట్లాడుతున్నది 2025 ఏషియన్ సమిట్ గురించి. ఇది మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరుగుతుంది. అక్కడ అన్ని దేశాల టాప్ లీడర్లు చేరుకున్నారు. కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనిపించలేదు. ఆయన అక్టోబర్ 25న వర్చువల్గా తన సమిట్లో పాల్గొన్నారు. మరియు ట్రంప్ను విస్మరిస్తూ ఏదో ఒకటి చెప్పారు. దాన్ని విన్న తర్వాత ట్రంప్కు చెమటలు పట్టాయి. చైనా టాప్ లీడర్లు కూడా నోరు మూసుకున్నారు. రండి, అన్నీ వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకుముందు మీరు మా ఛానల్కి కొత్తవారైతే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక్క సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా సహాయపడుతుంది. మొదట ఈ ఏషియన్ సమిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీనిలో మొత్తం 10 దేశాలు ఉన్నాయి. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్ మరియు కంబోడియా. మరియు 2025లో ఈస్ట్ తిమోర్ కొత్త సభ్యుడిగా చేరింది. ఇది ప్రతి సంవత్సరం జరిగే సమిట్. ఇందులో వాణిజ్యం, భద్రత, వాతావరణ మార్పు, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈసారి 47వ ఏషియన్ సమిట్ జరిగింది. అక్టోబర్ 26 నుండి 28 వరకు కౌలాలంపూర్లో. థీమ్ ఏంటి అంటే ఇంక్లూసివిటీ అండ్ సస్టైనబిలిటీ, అంటే అందరినీ కలుపుకుని వెళ్ళడం మరియు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ సమిట్కు హోస్ట్గా వ్యవహరించారు. మరియు ప్రపంచంలోని పెద్ద పెద్ద పేర్లు ఈ ఈవెంట్లో భాగమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా టాప్ లీడర్లు, జపాన్, ఆస్ట్రేలియా అందరూ చేరుకున్నారు. కానీ మోడీ ఆయన అక్టోబర్ 23న ట్వీట్ చేశారు. నా ప్రియమైన స్నేహితుడు మలేషియా ప్రధానమంత్రి అన్వర్తో మాట్లాడాను. ఆయనకు చైర్మన్షిప్ కోసం అభినందనలు. నేను ఏషియన్ ఇండియా సమిట్లో వర్చువల్గా పాల్గొంటాను అని ట్వీట్ చేశారు. అంతే, అసలు కథ ఇక్కడి నుండే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, మోడీ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అని. ఇది కేవలం షెడ్యూల్ క్లాష్ మాత్రమేనా, లేక ఏదైనా పెద్ద రాజకీయ సంకేతమా? అధికారిక కారణం చాలా సింపుల్గా చెప్పబడింది: దీపావళి ఉత్సవాలు మరియు దేశీయ కట్టుబాట్లు. అన్వర్ ఇబ్రహీం స్వయంగా ఇలా చెప్పారు. మోడీ ఫోన్లో చెప్పారు, దీపావళి జరుగుతుంది కాబట్టి తాను వర్చువల్గా పాల్గొంటానని. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20 నుండి 23 వరకు జరిగింది. ఆ తర్వాత బీహార్ ఎన్నికల సన్నాహాలు జోరుగా సాగాయి. ఎందుకంటే అక్కడ నవంబర్ 6 మరియు 11న ఓటింగ్ ఉంది. కాబట్టి భారతదేశం తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పింది. కానీ ఫ్రెండ్స్, దౌత్యపరమైన ప్రపంచంలో అధికారిక కారణం మాత్రమే నిజమైన కారణం కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఈసారి కూడా అలాగే జరిగింది. అతిపెద్ద ఊహాగానం ట్రంప్ ఫ్యాక్టర్ గురించి. అవును, ట్రంప్ 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఏషియన్ సమిట్కు వస్తున్నారు. ఈ సమయంలో భారత్ మరియు అమెరికా సంబంధాలు అంత బాగా లేవు అని అందరికీ తెలుసు. ఆగస్టు 2025లో ట్రంప్ అకస్మాత్తుగా భారత ఎగుమతులపై 50% టారిఫ్ విధించారు. ఎందుకంటే భారత్ రష్యా నుండి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. భారత్ రష్యాకు సహాయం చేస్తుంది. మేము నిశ్శబ్దంగా ఉండము అని ట్రంప్ అన్నాడు. ముందుగానే నిర్ణయించిన ప్రకారం మోడీ మరియు ట్రంప్ మధ్య సైడ్ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ మోడీ సమిట్కు వెళ్ళకూడదని నిర్ణయించిన వెంటనే ఆ మీటింగ్ రద్దయింది. చాలామంది నిపుణులు ఏమంటున్నారు అంటే ట్రేడ్ డీల్ అవ్వకుండా మోడీ ట్రంప్తో చేతులు కలపడం ఇష్టం లేదు. దీనిపై అంతర్జాతీయ నిపుణుడు బ్రహ్మ చేనే ఇలా అన్నారు, ఇది ఒక ఆలోచనాత్మకమైన అడుగు అని. ఎందుకంటే ట్రంప్ నేచర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మోడీ ఏషియన్ సమిట్ను మిస్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించడానికి వెళ్లారు. 2020 మరియు 2021లో కోవిడ్ కారణంగా సమిట్ వర్చువల్గా జరిగింది. కానీ 2014 నుండి 2019 వరకు మోడీ ప్రతిసారి స్వయంగా పాల్గొన్నారు. కాబట్టి ఈసారి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళకూడదని నిర్ణయించినప్పుడు దీని వెనుక కేవలం సెలవుల సాకు మాత్రమే కాదని స్పష్టమైంది. ఏదో ఒక వ్యూహాత్మక కారణం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏషియన్ ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ వేదికగా మాత్రమే ఉండిపోలేదు. ఇది ఏషియా రాజకీయాల యొక్క పెద్ద కేంద్రంగా మారింది. చైనా ఈ గ్రూప్లో భారీ పెట్టుబడులు పెడుతుంది. మరియు 2024 నాటికి ఏషియన్ చైనా ట్రేడ్ $900 బిలియన్ దాటింది.
భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈ మొత్తం ప్రాంతంలో తన పట్టు పెంచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మోడీ వర్చువల్గా హాజరవ్వడం ఒక సంకేతం. మేము వెనక్కి తగ్గలేదు, కేవలం మా ఆట వేరే విధంగా ఆడాము అని. సభలో మోడీ వర్చువల్ ప్రసంగం జరిగిన ఆ క్షణానికి వస్తే అక్టోబర్ 26 మధ్యాహ్నం కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో అందరు లీడర్లు కూర్చుని ఉన్నారు. ట్రంప్ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు పెద్ద స్క్రీన్పై అకస్మాత్తుగా మోడీ దర్శనమిచ్చారు. అందరి చూపులు ఆ స్క్రీన్పై నిలిచాయి. మోడీ నవ్వుతూ చెప్పారు, నేను మళ్ళీ నా ఏషియన్ కుటుంబంతో ఉన్నాను అంటూ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఆయన ప్రసంగం దాదాపు 10 నిమిషాలు సాగింది. కానీ దానిలో ఆయన అన్నీ చెప్పేశారు. బహుశా వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పిన అంత ప్రభావం ఉండేది కాదేమో. ఆయన మొదట మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంను చైర్మన్షిప్ కోసం అభినందించారు. ఫిలిప్పీన్స్ను కోఆర్డినేటర్గా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పారు మరియు ఈస్ట్ టిమోర్ను కొత్త సభ్యుడిగా స్వాగతించారు. ఆయన అన్నారు, మనం కేవలం పొరుగువారు మాత్రమే కాదు, మనం సంస్కృతి మరియు విలువలను కూడా పంచుకుంటాం. మన ప్రయాణం వాణిజ్యం మాత్రమే కాదు, హృదయాలది కూడా. ఆ తర్వాత ఆయన యాక్ట్ ఈస్ట్ పాలసీని ప్రస్తావిస్తూ ఏషియన్ దాని ప్రధాన భాగమని, భారతదేశం ఎల్లప్పుడూ ఏషియన్ సెంట్రాలిటీ మరియు ఇండో పసిఫిక్ దృష్టిని సమర్థిస్తుందని చెప్పారు. ఆ తర్వాత వచ్చింది పెద్ద ప్రకటన. 2026ని మేము ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్గా ప్రకటిస్తున్నాం. దీని అర్థం సముద్ర భద్రత, బ్లూ ఎకానమీ మరియు సముద్ర వనరులలో భారతదేశం మరియు ఏషియన్ కలిసి కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తాయి. ఆయన ఇలా చెప్పారు, ప్రతి కష్టంలో భారతదేశం ఎల్లప్పుడూ ఏషియాతో నిలబడింది. అది విపత్తు నిర్వహణ అయినా, గ్రీన్ ఎనర్జీ అయినా, లేక సైబర్ సెక్యూరిటీ అయినా. ఆ తర్వాత వచ్చిన క్లైమాక్స్ లైన్, 21వ శతాబ్దం మనది, ఏషియా మరియు భారతదేశం యొక్క శతాబ్దం. హాల్లో కూర్చున్న లీడర్లు నిలబడి చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఊహించండి, ట్రంప్ అక్కడే కూర్చుని వింటున్నారు. మోదీ చెప్పారు, మేము రూల్స్ బెస్ట్ ఆర్డర్ను సమర్థిస్తాం మరియు మల్టీలాటరలిజంలో నమ్మకం ఉంచుతాం. అంటే స్పష్టమైన సందేశం ఏంటి అంటే భారత్ ఏ విషయంలో తగ్గేది లేదు అని. ఈ లైన్ ట్రంప్ కోసం మాత్రమే కాదు, చైనా కోసం కూడా. చాలామంది విశ్లేషకులు చెప్పారు మోడీ ఈ ప్రసంగం ఒక దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ అని. అక్కడికి వెళ్లకుండానే ఆయన మొత్తం వేదికను తన పేరు మీద చేసుకున్నారు. సోషల్ మీడియాలో క్లిప్లు వైరల్ అయ్యాయి. మోడీ వర్చువల్ ప్రసంగంతోనే హాల్ను ఆకర్షించారు. ఇప్పుడు ఈ ప్రసంగం యొక్క ప్రభావాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. మొదట భారతదేశం తన గ్లోబల్ సౌత్ లీడర్గా చూపించింది. అంటే అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని తమ నాయకుడిగా చూడడం ప్రారంభించాయి. మోడీ ఏమని చెప్పారంటే, మన దృష్టి ఒకటే, శాంతి మరియు పురోగతి. రెండవది, ఆయన సముద్ర సహకారంపై దృష్టి సారించారు. ఇది చైనాకు స్పష్టమైన జవాబు. ఎందుకంటే ఇండియన్ ఓషన్లో చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ నెట్వర్క్ నిరంతరం పెరుగుతుంది. మోడీ యొక్క మ్యారిటైమ్ కోఆపరేషన్ ప్రకటన అందుకు వ్యతిరేకంగా ఒక బలమైన సందేశం. మూడవది, ఆయన సంస్కృతిని జోడించే విషయం గురించి మాట్లాడారు. రామాయణం, బౌద్ధ మతం మరియు పురాతన నాగరికతల సంబంధం వంటివి. ఇది భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. ఇది ఏ దేశంతో నేరుగా ఢీకొనకుండా ప్రభావం చూపుతుంది. ట్రంప్ సందర్భంలో మోడీ ఆయన పేరు ప్రస్తావించకపోయినా రూల్స్ బెస్ట్ ఆర్డర్ మరియు డైలాగ్ ఓపెన్ ఉంచే విషయాలు ట్రంప్ పాలసీని సున్నితంగా సవాలు చేశాయి. నిపుణులు ఇలా అన్నారు, మోడీ వర్చువల్గా పాల్గొని కూడా భారతదేశం రియాక్టివ్ కాదు, అసర్టివ్ అని చూపించారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా తన అడుగులను నిర్ణయిస్తుంది. ఇప్పుడు పొలిటికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే మోడీ యొక్క ఈ గైర్హాజరు వల్ల నష్టం కూడా జరిగింది మరియు లాభం కూడా జరిగింది. నష్టం ఏమిటంటే ఆయన ట్రంప్తో నేరుగా మాట్లాడలేకపోయారు మరియు చైనాకు కొంచెం ఎక్స్ట్రా స్పేస్ లభించింది. కానీ లాభం ఏమిటంటే ఆయన దేశీయ మోర్చాలో తన స్థానాన్ని బలంగా ఉంచారు మరియు వర్చువల్గా ఉండి అంతర్జాతీయ స్థాయిలో తన ఉనికిని నమోదు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత మలేషియా ప్రధానమంత్రి అన్వర్ స్వయంగా చెప్పారు, మోడీజీ నిర్ణయాన్ని మేము పూర్తిగా అర్థం చేసుకుని గౌరవిస్తాం. ఇక విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈస్ట్ ఏషియా సమిట్లో భారతదేశం యొక్క స్థానాన్ని స్పష్టం చేశారు మరియు భారతదేశం ఇండో పసిఫిక్ కోసం నమ్మకమైన భాగస్వామి అని కూడా చెప్పారు. చాలామంది చెప్పారు మోడీ దౌత్యపరంగా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక సమిట్లో కేవలం భౌతిక ఉనికిని మాత్రమే కాదు, స్ట్రాటజిక్ ఉనికి ఎక్కువ ప్రాముఖ్యం కలిగి ఉంటుందని చూపిస్తుంది. ఇది దౌత్యం కేవలం నాయకుల మధ్య మాత్రమే కాదు, ప్రజల హృదయాల మధ్య కూడా జరుగుతుందని చూపిస్తుంది. అయితే ఈ మొత్తం ఘటన నుండి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొన్నిసార్లు ఒక చోటికి వెళ్ళకపోవడం కూడా ఒక వ్యూహం అవుతుంది.
మోడీ దీపావళి పేరుతో చేసిన నో షో వాస్తవానికి ఒక ఆలోచించాల్సిన చర్య. ఆయన ఒక బాణంతో 2 లక్ష్యాలను సాధించారు. దేశీయ రాజకీయాలు మరియు అంతర్జాతీయ దౌత్యం రెండిటిని సమతుల్యం చేశారు. మరియు ఆయన చెప్పినప్పుడు మేము కలిసి ఉన్నాం, శతాబ్దం మనది, అది కేవలం ఒక లైన్ మాత్రమే కాదు, వచ్చే కాలం యొక్క సంకేతం. అయితే మీ అభిప్రాయం ఏమిటి? తదుపరి ఏషియన్ సమిట్లో మోడీ వ్యక్తిగతంగా వెళ్తారా లేక మరో కొత్త సర్ప్రైజ్ ఇస్తారా? మరియు ట్రంప్ను విస్మరించడం ద్వారా ఆయన సరైనది చేశారా లేదా? దిగువ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. జై హింద్.